దాంతో పాటు సంక్రాంతి పర్వదినాల్లో కనుమ రోజున ఈ జగ్గన్న తోట ప్రభల తీర్థం చేస్తారు. ముఖ్యంగా పొలాల్లోంచి కొబ్బరి తోటలోంచి వెళ్తా ఉంటాయంట. చూడటానికి కనుల విందుగా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ప్రభలు రకరకాల అంటే చాలా న్యాచురల్ పద్ధతిలో ప్రభలు తయారు చేస్తారంట. ముఖ్యంగా పెడబద్దలు కావచ్చు, తాటి చెట్లోంచి అక్కడ వచ్చే కొమ్మలు కావచ్చు, అదేవిధంగా న్యాచురల్ డైతో ఉన్న క్లోతింగ్ కావచ్చు, డైమండ్ షేప్ లో అల్లికలు చేసి చాలా అద్భుతంగా కలర్ఫుల్ గా ప్రభలు తయారు చేస్తారంట. ముఖ్యంగా ప్రకృతి నుంచి సేకరించిన వస్తువులతో ఈ ప్రభలు తయారు చేస్తారంట. ఈ 11 మెయిన్ ప్రభలతో పాటు చాలా ఉప ప్రభలు కూడా వస్తాయంట. ఈ ప్రభలు మోయటానికి స్థానికులు పోటీ పడతారంట. వంతుల వారిగా మోస్తూ ఉంటారంట. అంతేకాదు మన సంక్రాంతి పండగకి ధాన్యం కూడా ఇళ్లకు వస్తుంది కాబట్టి ధాన్యపు మూటలు కట్టి కుచ్చుల్లా కట్టి ప్రభలకు కడతారంట. అంటే దేవునికి అర్పణించుకోవటం. వీటన్నిటితో పాటు అక్కడికి వచ్చిన భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో మొక్కులు కూడా తీరుస్తుంటారంట. మొసలపల్లి ప్రభ అక్కడ చాలా ఫేమస్ అన్నమాట. 11 ఆలయాల నుంచి ఏ విధంగా అయితే ఉత్సవ విగ్రహాలు బయటకు వస్తే ఊరేగింపుగా, తర్వాత అదే విధంగా ఆలయాలకు మళ్ళా ఉత్సవ విగ్రహాలను తరలిస్తారంట. జగ్గన్న తోట ప్రభల తీర్థ ఊరేగింపులో వాయించే దేవుని సంగీతాన్ని వీరంగం అని పిలుస్తారు. చాలా అద్భుతంగా ఉంటుందంట ఈ మ్యూజిక్ కూడా.